మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి ఒకప్పుడు ఆత్మబంధువు లాంటి విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ వినిపిస్తాను మీకు. ఏమక్కర్లేదు, నేను చూశాను ఆ ట్వీట్ నేను చూశాను. అయినా సరే మీకు ఒకసారి నేను వినిపించాల్సిందే. సమయం తక్కువ ఉంది కదా, మళ్ళీ నా సమయం పోతుంది, మీ సమయం పోతుంది. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. వెనిజువెలాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్న మిసైళ్ళు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్న ఆ దేశ అధ్యక్షుడిని, అతని భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకుపోగలిగిందంటే కారణం ఏమిటి? వారంతా అమ్ముడు పోవటమే కదా. ఎవరి గురించి అన్నారు సార్? విజయసాయి పవన్ కళ్యాణ్ గారి గురించి అన్నట్టుంది ఇది. ఒకసారి కరెక్ట్గా మళ్ళీ చదువుకోండి. చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్లుంది. ఎందుకంటే అధికారంలో ఉంది వాళ్ళు, ప్రజలకి మేలు చేయకుండా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుంది వాళ్ళు. మరి వాళ్ళకే పర్ఫెక్ట్గా కలిసి వస్తుంది. మీరు ఒక్కొక్క పదం మక్కే మీరు ఒక్కసారి చదవండి. నేను విజయసాయి రెడ్డి గారి యొక్క ట్వీట్. అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి. అంటే అధికారంలో ఉన్నటువంటి ప్రజానాయకులు వాళ్ళే. అపోజిషన్ బందీలుగా ఉన్నదైతే చంద్రబాబు నాయుడు గారి చేతిలో బందీగా ఉందైతే పవన్ కళ్యాణ్ గారే, లేదా పవన్ కళ్యాణ్ గారి చేతిలో బందీగా ఉంది చంద్రబాబు గారు. కానీ ఇక్కడ నెక్స్ట్ చదవండి. అంటే ఇక్కడ మీకు నెక్స్ట్ చదవండి. ఇంకా భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుందో ఇప్పటికైనా గుర్తించండి. అదే జరగబోతుందని చెప్తున్నారు, వాళ్ళిద్దరికి వార్న్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పర్ఫెక్ట్గా చెప్పాడు విజయసాయి రెడ్డి గారు. అంటే అబద్ధాలు చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారు, మీరు అబద్ధాలు చెప్పి దొంగ కేసులు పెట్టి వాళ్ళని కష్టపెడుతున్నారు, మీరు చేసే తప్పులు, మీరు చేసేటటువంటి దురాగతాలు బయటపడితే మీరు బందీలుగా అవుతారని మాట్లాడినట్టుంది అది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఉద్దేశించి, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఉద్దేశించి సాయిరెడ్డి గారు ట్వీట్ చేశారని తెలుగుదేశం, జనసేన వాళ్ళు మాట్లాడతాం. అదే మాట్లాడిన వాళ్ళు ఏ విధంగా చూడండి, బందీలుగా మేమేమి లేవే, చాలా క్లియర్గా క్లీన్గా ఉన్నాం. బందీలుగా ఉంది వాళ్ళిద్దరే, ఒకరికొకరు బందీలుగా ఉన్నారు, లేదా వీళ్ళిద్దరు కలిసి బీజేపీకి బందీలుగా ఉన్నారు. మీరు ఒక్కసారి రీట్వీట్ చదవండి మళ్ళీ. వీళ్ళిద్దరు కలిసి బీజేపీ కన్నా బందీగా ఉన్నారు, లేదా ఒకరికొకరు బందీ, బీజేపీ జనసేన కలిసి తెలుగుదేశానికన్నా బందీగా ఉన్నారు. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళని ఉద్దేశించి అయి